తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాల కోసం చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తన అత్యంత నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగినటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగుండుంటే ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే ఆయన మీద కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు. వాయిదా పడొచ్చేమో, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు, ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రసాదమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ గురించి మీరు చేసినటువంటి నీచమైనటువంటి కామెంట్స్ గతంలో మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 మధ్యలో 16 సార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక పంపించారు. అంటే అప్పుడు కూడా కల్తీ ఉందా? ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదా నువ్వు నిరూపించకపోతే ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి సిబిఐకి ఎంక్వైరీ అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది